హలో అండి, నిన్న మేము మా ల్యాండ్ లో అమ్మవారికి పూజ చేసుకున్నాము. ఇట్లా ఎందుకు చేశారు అని మీరు అనుకోవచ్చు. 12-15 years బ్యాక్ మా ఇంట్లో ఒక వేప చెట్టు వచ్చినుండే. అయితే ఆ చెట్టు వచ్చి నుంచి కూడా బాగా కలిసి వచ్చింది మాకు. అది మా దగ్గర ఉన్న అందరికి కూడా తెలుసు, మా సరౌండింగ్ అందరికీ కూడా. అయితే మేము ఇల్లు కట్టేటప్పుడు 10 years బ్యాక్ చెట్టు తీసేసి ఇల్లు కట్టుకున్నాము. అంటే సిటీలో ఉండే ఆ జాగాలో ఇంకా చెట్టుకు కూడా వదిలేలేక తీసేసి కట్టుకున్నాం అనమాట. కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాం. అమ్మవారిని తీసేసాము అనే సెంటిమెంట్ తో అనుకుంటా చాలా ఇబ్బంది అనిపించింది. 2-3 years అట్లా మళ్ళీ సెట్ అయిపోయాము. అయితే మేము మా ల్యాండ్ తీసుకోగానే ఇందులో వేప చెట్టు ఉండగానే మా అమ్మ ఇంట్లోంచి పోయి ఇక్కడ వచ్చింది అనేది సెంటిమెంట్ గా అనుకున్నాము. ఎప్పుడు వచ్చినా కూడా ఈ చెట్టు కిందనే కూర్చోవడము, ఇక్కడే తినడము, ఇక్కడే ఉండడము. ఫస్ట్ నుంచి కూడా ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారు ఉంది అన్నట్లు మేము అనుకున్నాం. సరే, ఇక్కడ అంతా పని అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం ఇయర్లీ పూజలు చేసుకుందాము, ఈ బోనాలు అది చేస్తాం కదా, ఆ టైంలో మనం చేసుకుందాం అన్నట్లు అనుకున్నాము. ఇంకా కంప్లీట్ అయింది కదా వర్క్. సరే, స్టార్టింగ్ అమ్మవారికి పూజ చేసుకొని తర్వాత మనం ఏదన్నా ఇంకా చేసుకోవచ్చు, ఇల్లు అదంతా కూడా తర్వాత చూసుకుందాం అనేది మా ఉద్దేశం. అయితే నిన్న మంచిగా క్లీన్ చేసి గద్దెలాగా వేసుకొని పెట్టుకొని చేసాము. కాకపోతే దీపం పెడుతుంటే అది గాలి, విపరీతమైన గాలి ఉండట్లేదు. అందుకని ఏం చేసినాం, కొంచెం ఇటుకలు పెట్టాం. కానీ ముందు ప్లాన్ ఆ దీపం కూడా ఏమవ్వకుండా కొంచెం ఏదైనా గోపురం లెక్క కట్టించుకుంటాం అక్కడ. నిన్నైతే క్లీన్ చేసి అమ్మవారికి పరమానం వండి పెట్టి బట్టలు పెట్టుకొని కోడిని కోసుకొని పూజ చేసుకున్నాము. మామూలుగా గండమేసం తల్లి దగ్గర యాటను కోసేది మొక్కుంది. వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మొక్కున్న అన్ని మంచిగా కావాలమ్మా అని చెప్పి మొక్కుకున్నా. అది అందరిని పిలుచుకొని చేస్తా. ఇది ఇంకా చిన్నదే కదా, మామూలుగా పూజ చేద్దామనేసి ఎవరికి కూడా చెప్పలేదు మా వాళ్ళకి. మా ల్యాండ్ లో వర్క్ చేసే ముందు కూడా ఫస్ట్ ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కుని భూమి పూజ చేసుకొని స్టార్ట్ చేసాము వర్క్. ఎట్లుంటది తెలంగాణలో దావతంటే అది కూడా కోసం చేసిరు టేబుల్ మీద సిట్టింగ్. అయినా మాకు అన్ని చేస్తాం. ఏమైంది కూర్చొని వాటర్ లేకుండా కూర్చున్నావులే. కింద కూర్చున్న వరకు నాకు అందరిని పిలుచుకొని చేద్దాం. ఇప్పుడు ఏదో నువ్వు తాతకు ముద్దు పెట్టలేవంట, మీ అన్న గట్టిగా పెట్టి పిసికి పిండి చేసినట్ట నువ్వు పెడతావంట. ఇది మేకలు చిన్నప్పుడు బావా, వాళ్ళ మామని వదలదు. రాత్రులు పిసికి పిండి చేసి ఇక్కడ కనబడలేదమ్మా. అరే ఇది పెట్టుకున్నా, ఇది మర్చిపోయాను. ఒకసారి ప్లవ్ వేపియాలి బాబా, కొంచెం బాగా పాలు పడిన తర్వాత ప్లవ్ వేపిస్తే ఇందులో దిగుతాయి కదా. ఈ నీళ్ళు అడవారు చేసుకుంటామా. ఆ గొండు మళ్ళీ తీసుకుపోయి ఆడేసారు బాబా, ఏడన్నా వేసి ఉంటే మంచిగా వస్తుంది గొండు మళ్ళీ. ఇది పట్టుకో. కార్లో
ఆడాడి తర్వాత నాడు అయితే ఇట్లా నాటుకొని కోసినప్పుడు గుండెకాయ ముక్కినకాయ కాల్చుకొని తింటాము. కట్టెల పొయ్యి మీద నిప్పుల పైన కాలిస్తే భలే బాగుంటది. నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటు ఇట్లా కాల్చుకొని తినడం. మేము కూడా నేను ఇట్లా కాల్చిన మా పిల్లలకి పెట్టేదాన్ని చిన్నప్పుడు, మా ఊరికి వెళ్ళినప్పుడు గానీ ఇక్కడ గానీ. అయితే మా పిల్లలు చిన్నగున్నప్పుడు బిజీ షెడ్యూల్ లో మా వారు మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తుండే. ఈ మధ్యాహ్నం ఒక్కోసారి నేను బాక్స్ ఇంటి నుంచి పంపించేదాన్ని, ఒక్కోసారి బయటే తినేసేవాడు. అయితే ఇట్లా కోడిని కట్ చేయడం లాంటిది ప్రతిదీ అన్ని ఎవ్రీథింగ్ నేనే చూసుకున్నా ఇంట్లో. నాకు ప్రతి పనిలో మా పిల్లలే నాకు తోడు. నాయనని వంశాన్ని నిలబెట్టి నీకు వచ్చింది నా కోడలు అనేటాడు. మా మామ ఏమని అన్నాడు, నిజంగానే కృష్ణవేణి నాగినేని నిలబెట్టేసిన వాళ్ళ పిల్లలు నిలబెట్టారో లేదో కానీ కోడలు ఏమో నాగినేని అనేది ఇంత ఇది ఏంటంటే మా మామ అన్నట్టు పెద్దలు నిజంగా ఊరు కట్టుకుంటే వాళ్ళ మాటనే ఇదైపోతుంది. అయితే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మా పుట్టిదాన్ని వాళ్ళ నాన్న అందరి పేర్లు అడుగుతున్నాడు. నా పేరు మాత్రం కృష్ణవేణి నాగినేని అని చెప్తుంది. వాళ్ళ స్కూల్లో అయినా సరే పిల్లలిద్దరూ కూడా మామూలుగా కృష్ణవేణి అన్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా కృష్ణవేణి నాగినేని, లేదు అంటే నాగినేని అంటారు. నాకు బయట కూడా ఓన్లీ కృష్ణవేణి అని పేరు చెప్పరు. అందుకే మా మామయ్య అన్నది నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటాను. తినమ్మా తిన్నానా అని పచ్చివే నాకు మా తమ్ముడికి తెచ్చిచ్చి నమలద్దు మింగేరు అంటే నమలకూడదు గుట్టుకుని మింగేయండి అని మా ఇద్దరితో చిరొక్కటి ఇచ్చేటోళ్ళు. కిడ్నీలు అవి తింటే కిడ్నీలు మంచిగా ఉంటాయి అనేది రా చిన్నప్పుడు. మా కర్ర ఉందమ్మా కట్ చేయడానికి, చేతులు పట్టుకొని పోసేసి రామని పట్టుకో. పెద్ద పెద్ద ముక్కలు కోసాము. అంతేనా? దానికి నేను ఇష్టమంట, పవన్ ఇష్టమంట. ఇవి చూడు మర్చిపోక నీ బలంతో నేను పెట్టట్టు. ఇవి ఎట్లరా ఇప్పుడు ఆల్రెడీ కింద కట్టుకోవాలి. అదో ప్లేట్ టమాటా పచ్చిమిరకాయలు కట్ చేసినావు కదా. అవునుగా నాకు ఎంత పనికి వస్తుంది ఇంకా డౌటే కదా మనకి అది కూడా పెట్టు. మామంటే ఇష్టమా నానంటే ఇక రాలకి అవి కూడా పెట్టేసి అన్నీ ఒకటేసారి 2 ట్రిప్లు. కన్నాకాయ ఒకటి వేరే పెట్టేసి కన్నాకాయ ఒకటి వేరే మామనా చూసినావా? పవన్ కుమార్ దాని మామ అంట. నాన్న ఇష్టమా మామ ఇష్టమా అంటే మామ ఇష్టమంట. అన్న ఇష్టమా అమ్మ ఇష్టమా? అన్నయ్య ఇష్టమా? చూసినావా అది? అక్క మారిపోతున్నాయేమో అక్క. తీసి పొమ్మ. అమ్మ ఇష్టమా అమ్మమ్మ ఇష్టమా? చూసినావా? నీకంటే మీ మమ్మీయే ఇష్టమంట. అది అన్నాడు చెప్పాల్సినట్లా చూసినావా? ట్రైన్ డిజైన్ నీకు అరే పుట్టుకోతుంది. ఎక్కడిది నీకు అబ్బా కారు ఎప్పుడు తెచ్చినావు? మరి ఇంతసేపు ఏం చేసినావు?
దాంతో తెచ్చుకొని ఆడుకోకుండా అటు పోయి ఆడుకోపో రోడ్లో. మా మంది నేను చేసేసేమ్మా ఆయిల్ ఉప్పు పసుపు అన్నీ వేసేసి అల్లమిల్లి గట్ట చేసేస్తున్నాయి. నాకు ఇస్తావా? ఇయ్యకు నాకు. అది కూడా ఉల్టా చేయించి ఇగో లక్కి తినేసి ఏంటిది అది? పేగులు మళ్ళీ ఉంటాయమ్మా. ఈసారి వచ్చినప్పుడు అన్ని కుందిన గిందిన ప్లాన్ చేయాలమ్మా. అవును మమ్మీ, మస్తు కష్టమైపోతుంది. చికెన్ కట్ చేయడము. నిన్న నా కొడుకు అన్నాడు చూడు, మమ్మీ అడుగు మనిషిలాగా తిన్నామని. ఈరోజు నిన్న అట్లా తిన్నానో లేదో తెలియదు కానీ ఈరోజు అయితే ఈ పని అయితే మొత్తం వేసి మనీ ఏదేమో మొత్తం కట్టేసిన లేకపోతే నీళ్ళు బయటికి వెళ్ళొద్దు. పెద్ద అవుతా పెద్ద అయితేనే లక్కీ నేను సీరియస్ అయితే ఇంకా డేంజర్ రా. అవుతుందా? రోడ్లో కార్లు వస్తున్నాయి రానా. ఇచ్చేసిమ్మా. ఇగో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా కట్ చేసినాము. పసుపు అన్ని కవర్లలో తెచ్చినాం, డబ్బాలు తేలే. ఉప్పు, ఇవన్నీ ఇక్కడే వేసేసిపోతాం. ఇక పసుపు, కారం, లోపల ఆడుకో. పోయి ఆయిల్ చాలా చాలా పోయమ్మో. సగం పోసింది. అదేది అది అల్లగడ్డ. పోసి పెట్టామమ్మా. పోసేసి నీళ్ళు ఇంకా ఇమ్మా. డాడీ వేస్తలేవు ఏమ్మా కొంచెం ముడి చికెన్ మసాలా కూడా వేసేసి ఇదే మస్తు అయ్యేటట్టుందిగా చూస్తుంటే ఇంకా కట్టెల మీద ఉడికే వరకు. చూసా కలర్ ఉంది. వదిలేసి రానా. అట్లనే ఆడుకో.
లైటర్ ఉందా? చూడండి ఎంత బాగుందో అక్కడ సూపర్ ఉంటుంది. కలర్ఫుల్గా. వావ్, చివరికి పోయి ధ్యానం చేస్తున్నారా? పోసిమ్మ. దీపం బాగా వెలుగుతుంది అన్న ఇప్పుడు. వేసింది కదా అది అయిపోయింది. డాడీ అన్న 50 కూడా లేదు. డాడీ 50 పుల్లలు అయిపోయింది. చూసినారు కదా, అన్ని కలిపేసి ఇట్లా పొయ్యి మీద పెట్టేసినాము. కట్టెలు అయితే బాగా మండుతున్నాయి. ఇంకా దాన్ని అట్లా వదిలేసాం కొద్దిసేపు. నేను వెళ్ళి పడు కూర అవుతుంది, ఇంకో గంట పడుతుంది. ఎందుకంటే నీళ్ళు బాగా పోసి పెట్టినాం కాబట్టి. ఏం చేస్తారు వాళ్ళు? ఏంది గంట సేపు కూర్చోలేక ఇట్లా పడుతుంది. అదే దాన్ని మోసం చేసింది అన్న మొత్తం ఇంచేసి తల్లి రామ్మ ఇక్కడ కూర్చుందాం రా, పడుకుందాం రా. అయితే నా బిడ్డ నేను ఇంకా కొద్దిసేపు ముచ్చట్లు వేసినాము. ఎంతైనా మగపిల్లలతో ముచ్చట్లు వేస్తాం గానీ బిడ్డతో వేసినట్టు మగపిల్లలతోని ముచ్చట్లు వేయలేం కదా. ఏదో అవో ఇవో మాట్లాడుతుంటాము. అట్లా కొద్దిసేపు ముచ్చట్లు వేసుకున్నాము. కూర అయ్యే వరకు ఇంకా దాన్ని అట్లా వదిలేసాము, అప్పుడప్పుడు పొయ్యాకేస్తూ. చూసిరా, నిమ్మకాయ తెంచుదామని చెప్పి పోయినా మన నిమ్మ చెట్లకు ఉన్నాయి కదా, కానీ అక్కడ రాలి కింద పడిపోయింది. సరే మంచిగా మన కోసం బాగా వండిందని తీసుకొస్తే చూడండి, మంచి మాగి అక్కడ పడిపోయింది. గట్టిగా ఉంది ఇది, కానీ ఫ్రెష్ది కదా, గట్టిగా ఉంది. అమ్మో, ఇది పిండాలన్నా కూడా మా తమ్ముడు బలం కావాలి, అంత గట్టిగా ఉంది. కానీ కలర్ ఏమో ఇట్లా అయిపోయింది, వచ్చే రెడీ అయింది నిమ్మకాయ. చికెన్లోకి అసలు చికెన్ ఏమైంది చూపిస్తారా అండి? ఇదేందిరా కింద పడేసిరా? పడేలే కళ్ళల్లో పొగ వస్తుంది అంతే. అది ఇంకా ఏమైలేదు, అంతేమో బాగానే ఉంది. ఆ నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉడకనియాలి, ఆ తర్వాత చికెన్ రెడీ అవుతుంది, తినాలి. ఇప్పుడు టైం 2:30, ఇంకా కూడా అయ్యలేదు. అమ్మ 4 అవుతుందేమో మేము తిండి తినే వరకు. అది ఎవరు కట్టారు చెప్ప? నేనేనా? ఆడ కట్టింది నా కొడుకు. నేనన్నా వాడన్నా ఒకేగా ఇప్పుడు పడుకున్నా జరసేపు. ఇక లాభం లేదని చెప్పి ఇంక కూర్చొని కర్రలు ఇంచి పెడతానే ఉన్నా. ఇది ఎన్నడు కావాలి, ఎన్నడు పరమాణం తినేసి పిల్లలు కూర్చొని ఉన్నారు. నాకు నా బిడ్డకేం ఊరిలో వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు అవుతుందా కూర్చొని తిందామని. గంట ఏం పట్టదులేమ్మా, ఇంకొక 15 నిమిషాలు పడుతుంది సార్. ఇది చూడండి, భలే చేసిండు కదా మా రాముడు. ఎక్కడన్నా కింగ్ ఇలాంటి మనం భలే చేస్తాడు. జాగ్రత్త మమ్మీ, నువ్వు తమ్ముడు కొంచెం జరుగుతుంది. వద్దు తల్లి, పడుకున్నాడు, పడుకొని. లక్కీ నేను తింటాం. డాడీ డాడీ తీవే తీవే
ఉందిగా సమ్మర్ సమ్మర్ ఎట్లుంది చూడు. వేస్తున్నా బయట తింటే కాదు కావాలా నాన్న? నాకు కొంచెం చేస్తామమ్మా. చేస్తామట రక్క పులుసు అయిపోయినాక నీ కాళ్ళ పోయి 2 chickens లైవ్ చికెన్స్ గుడ్లు తెచ్చుకుంటా. అప్పుడు కాళ్ళు అయితే మన కాళ్ళు పెంచుకుంటావా నాన్న? పెంచుకుంటా లెగ్ పీస్ ఇంట్లో పెట్టిస్తా, పీక్కొని తింటూ ఉంది. నేను అన్నం తినేదాక నీకు పెట్టి ఇంకా కావాలా తల్లి? లెగ్ తిను, లెగ్ పీస్ తింటా ఉండు, నీళ్ళు పడిపోతాయి. పడేలే తల్లి, ఇంకా నయం ఎక్కి పట్టుకోవట్లేనే అంత మస్తు అంతా ఆ గిన్నె కుమ్మం మొత్తం గిన్నె అంతా అదే కదా మచ్చి. ఏం లేవు కూర్చోండి. అక్కడ కూర్చో. స్కిన్ తింటావా? స్కిన్నీనా? ఫస్ట్ ఇది తింటాను, తర్వాత నీకు ఏం కావాలి. చూసారా ఎట్లా ఉడికిపోయిందో? కూర అయితే మస్తలు నూనె తేలుతూ మస్తుంది. కాకపోతే చాలా పలుకునేనట్టు అప్పుడే చారు లాగుందంట. చికెన్ చారు కాలిపోతుంది. అవి పెట్టి చెప్తాను మాట్లాడుతూ మీకు అన్నం చూపిస్తా, స్టోరీ చెప్తూ. అయితే ఒకరోజు చిన్నప్పుడు మేము ఇట్లానే చెట్టు కింద తింటా ఉన్నాం. అయితే అక్కడికి మస్తు వచ్చినాయి మా ఏంటివి డాగ్స్ వచ్చినాయి చాలా. అయితే వాటికి ఆకలైందంట, అరుస్తున్నాయి బాగా ఊళ్ళో. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మేమందరం అన్నం తింటా ఉన్నాం. అప్పుడు ఏం చేయాలి చెప్పు? ఎలగొట్ట నువ్వు చెప్పు లక్కునా. మనం అన్నం తింటా ఉన్నాము, డాగ్స్ వచ్చినాయి, ఆకలితోని అవి అన్నం అడుగుతున్నాయి, అరుస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? అన్నం పెట్టాలి కదా. సూపర్ ఉప్పాయి అన్నం పెట్టాలి. అవి తిన్నాక అవి వెళ్ళిపోతాయి మళ్ళా. నువ్వు తినుకుంటూ చెప్పు, లెగ్ పీస్ పట్టుకో. నువ్వు తింటుంటేనే మాట్లాడతా. నువ్వు తినుకుంటూ అడుగు, నేను చెప్తా. ఇంట్లో అన్నం పడుతుందా? అప్పుడు నీళ్ళు ఉన్నాయా నీ దగ్గర? నాన్న డాడీకి నీళ్ళు పెట్టాలా? డాడీ నాకు కావాలి. అయితే మా రాముడు అక్కడ కూర్చొని సైలెంట్ గా తింటున్నాడు. ఎందుకంటే మధ్యాహ్నం మా రాముడు మా తమ్ముడు పార్టీ చేసుకున్నారు. సీని ఏమో పరమాన్నం తిని వెళ్ళేసి కారులో పడుకున్నాడు. ఇంకా రాముడేమో అట్లా ఇట్లా తిరిగేసి ల్యాండ్ లో వచ్చిండు. ఇంకా అన్నం పెడితే సైలెంట్ గా తింటుండు. అయితే తింటా ఉన్నాడు. ఇంకా మధ్యలో మేము చూసుకుంటా ఉన్నాం. మేమైతే ఇట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ తింటా ఉన్నాము. ఎంత మంచిగా అనిపించిందో చెట్టు దగ్గర. చాలా హాయిగా పండగలాగా అనిపించింది మాకైతే. మస్తు ఉంటది కదా మనం ఇట్లా ఫ్యామిలీతోని ఇట్లా చెట్లల్లో, పైగా మన ల్యాండ్ లో మనం ఇట్లా చేసుకుని
తింటుంటే మస్తు ఉంటది కదా. కూర కూడా సూపర్ టేస్ట్ వచ్చింది. కట్టెల మీద నాటుకోడి వండినాం కదా, సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. అయితే మా రాముడిది అయిపోయింది, తినేసినాడు. వెనక్కి చూసి నేను కనిపిస్తున్నానా, ఎందుకు ఇట్లా పెట్టిరని చెప్పి తిట్టి మీ సైడ్ పెట్టుకోండి అని చెప్పిండు. ఇంకా సర్లే అని ఇటు తిప్పినాం. ఇంకా ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. సీను అంతే, రాముడు అంతే, ఎక్కువ కనిపించరు. ఎప్పుడో వాళ్ళు ఒకసారి కనిపిస్తారు అంతే. ఇంకా మేము మా సైడ్ పెట్టుకొని ఇంకా చాలా సేపు మాట్లాడుకుంటూ సరిపోతాయి మరి. ఇదొక్కటి పెట్టుకో, ఒక్కటి పెట్టుకోమన్నా. సరే పైన కూర్చొని ఇదిగో కవర్ అట్టకి ఇది ఒక్కటి పెట్టుకో, అక్కడ పైన కూర్చో. తమ్ముడు తినడు, ఇది తినడు, అందుకే ఆయన కోసం సపరేట్ మటన్ తెచ్చి తిను. లక్కినా ఆ చెంబులో వాటర్ కొన్ని నీళ్ళు పోయి పలుచుకున్నా కూడా వస్తుంది. ఉన్నా కూడా మంచిగా ఉంది. చల్లగా అయిపోయింది కూడా. జరసేపట్లోనే పొయ్యి మీద నుంచి దించిన పూల అది. అంటే ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించిన పూల పొగవాసన అనిపిస్తుంది అమ్మా. అంటే కట్టెల మీద అది తెలుస్తున్నాం. అలా తీసుకున్నాం ముక్క. చాలా ఉంది మా వేసుకో. ఇంకా మళ్ళీ ఏం తీసుకెళ్తాం మా ఇంటికి, అయిపోతే వేసుకుందాం. అయితే ఈరోజు ఇట్లా అయిపోయింది. మాకైతే మస్తు పండగలాగా ఉంది. తినేసి నాటుకూరు కాబట్టి పక్కన గట్టిగా ఉన్నాయి. కొంచెం ఇట్లా సన్నగా ఇట్లా వచ్చి దాని లోపల నూనె ఉంటుంది. అది మనం గట్టిగా చేసుకున్నాం. ఎక్కువ ఆయిల్ వేసి అది ఎక్కువ నీళ్ళు పోసినాం కదా. పడేసినా ఎట్లా తింటావా? తినే తల్లి తిని తిను, నీకు అన్నం తిన పెట్టాలి. నువ్వు అది తినేస్తే అన్నం పెడతా. నువ్వు అన్నం తినాలి. తిని నువ్వు ఫస్ట్ లెక్కైతే తిను. వద్దు అనద్దు. ఎందుకు వద్దు? తినే అమ్మా. ఇంకో తీసి పెడతా, తీసి పెడతా. తిని అక్కడ
గ్లాస్ పెట్టిన కండ తిండి ఫస్ట్. నీళ్ళు కావాలన్నా కొమ్మ ఒకటే ఉంది. లక్కినా నా గ్లాస్తో వాటర్ పట్టుకురా మా అమ్మకి. లక్కీ ఇగో ఇగడేం చూడు చొమ్ము. అది కాదు అవి పారబోసి కడిగితే కడుగు అంటే మంటలో పోసి కొన్ని మోసుకో. ఒకసారి రౌండ్ అప్ ఇట్లా ఇట్లా కింద పోసే. చాలు చాలు. రౌండ్ అప్ ఇట్లా ఇట్లా కింద పోసే. కింద పోసే. ఇప్పుడు పట్టుకొని రా. అప్పుడే మస్తు ఎక్కువ. నీళ్ళు తీసుకురా నాన్న. పట్టుకొని రా. అవ్వే అవ్వే నీళ్ళు దాంట్లో ఫిల్ చేసుకొని రా. అవి చేసుకురా అంటే అవి కాదు నాన్న, ఈ బబుల్లో ఉండేటివి. అదిగో అదే ఇప్పుడు నువ్వు కడగలే ఆ వాటరే తీసుకొని రా. అవి తాగేటివే. అది పియ్యకెందుకు? పప్పి ఆ గొర్రెలైనా ఉంటే పిల్లవా తింటాడేమో. మన దగ్గరికి వస్తుంటాడు చూడు, ఆయన ఉంటే పిల్లలు పెడదాం. తిను. తింటామనే ఇదంతా స్కిన్ మంచిగా ఉంటుంది. తిను ఇగో ఇది మస్తు ఉంటుంది. ఇగో ఇది ఇది బాగుంటుంది. తిను బాగుంది కదా, బాగుంటుంది. తను ఎందుకు వచ్చిన బాగుందిగా. పై పైన అంతా తినేసి గుట్టు మొత్తం తిని మీద పడి చికెన్ మెత్త ఉడిపోయింది మా.
అయిపోయిందండి. ఇంకా మొత్తం పండగలాగా అయిపోయింది. చాలా మంచిగా అయిపోయింది. తిన్న ప్లేట్లు, ఆకులు, బొక్కలు, తొక్కలు, కోడి కట్ చేసినప్పుడు ముక్కలు లాంటివి వేస్టేజ్ అంతా కూడా తీసేసి ఒక గుంత తీసి అందులో పెట్టేసినాము. అంతా కప్పేసి శుభ్రం చేసేసినాము. ఇంకా నా బిడ్డ బయలుదేరిపోయింది. మా ల్యాండ్ లో మేము చేసుకున్న పండగ మీకు నచ్చిందా? మీ పొలాల్లో కూడా ఇట్లా ఏదైనా మొక్కలు ఉంటే పూజ చేసుకుని ఇట్లా చేయండి, చాలా మంచిది. దాంతో పాటుగా మా వీడియో ఎట్లా